the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss October 17th current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో భారతదేశ సంబంధాల గురించి. ఇండియా బ్రెజిల్ రిలేషన్స్. ఇండియా బ్రెజిల్ సంబంధాలు. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్లో భాగంగా వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియా బ్రెజిల్ రిలేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డో అల్కమిన్, బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డో అల్కమిన్ ఇండియా పర్యటనకు విచ్చేశారు. గెరాల్డో అల్కమిన్ ఇండియాకి విజిట్ సందర్భంగా వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఈయన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. అలానే న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాని విజిట్ చేశారు. సో ఈ కాంటెక్స్లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్రెజిల్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది బ్రిక్స్ కంట్రీ. ఇండియా అండ్ బ్రెజిల్ బోత్ ఆర్ బ్రిక్స్లో భాగం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ బ్రిక్స్ కూటమిలో ఇరు దేశాలు కూడా సభ్య దేశాలు. ఇక మొన్న జరిగిన 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 17th బ్రిక్స్ సదస్సు జూలై 6 నుంచి 7వ తారీఖు వరకు బ్రెజిల్లోనే జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో పట్టణంలో. మరి ఇప్పుడు బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డో అల్కమిన్ సతీ సమేతంగా భారతదేశ పర్యటనకు విచ్చేశారు. సో ఈ కాంటెక్స్లో మనము డిఫెన్స్ పరంగా ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నామా, వాణిజ్య పరంగా ట్రేడ్ పరంగా ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నామో తెలుసుకోవాలి. ఫస్ట్ బ్రెజిల్ విషయానికి వస్తే, బ్రెజిల్ ఇది ఒక సౌత్ అమెరికన్ కంట్రీ. దక్షిణ అమెరికా ఖండంలో ఇది ఒక దేశము. దీని క్యాపిటల్ రాజధాని బ్రసీలియా. క్యాపిటల్ బ్రసీలియా. మరి బ్రెజిల్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం లులా డిసిల్వా గారు ఉన్నారు. లులా డిసిల్వా. ఇక మనం టార్గెట్స్ ఏం పెట్టుకున్నామంటే ముఖ్యంగా ట్రేడ్కి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి నెక్స్ట్ 5 yearsలో ఇరు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్, ఇరు దేశాల మధ్య వాణిజ్యం అనేది $20 billion విస్తరించాలి. నెక్స్ట్ 5 yearsలో రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్, ఇరు దేశాల మధ్య వాణిజ్యం అనేది $20 billion రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే బ్రెజిల్ అనేది ఈ సౌత్ అమెరికాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ సౌత్ అమెరికా ఖండంలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బ్రెజిల్. బ్రెజిల్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ సౌత్ అమెరికా. ఇక డిఫెన్స్ పరంగా విషయానికి వస్తే, డిఫెన్స్ పరంగా కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇక ఈయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాని సందర్శించారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇక ఇరు దేశాల మధ్య ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించి సాంప్రదాయబద్ధమైన వైద్యము, ఏ విధంగా అయితే ఆయుర్వేద, ఆయుష్ ఇది ఉంది కదా, ఈ ఆయుర్వేదాని సంప్రదాయబద్ధమైన వైద్యము, ట్రెడిషనల్ మెడిసిన్. ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలని చెప్పేసి ఒక కోఆపరేషన్ అగ్రిమెంట్ పైన సంతకం చేయడం జరిగింది. ఓవరాల్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ, అలానే బ్రెజిల్కు చెందిన కొన్ని సంస్థలు, బ్రెజిల్కు సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్తో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ 3 MOUలను కుదుర్చుకునింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని MOUs? 3 MOUs. దీని ముఖ్య ఉద్దేశము ఇరు దేశాల మధ్య ఈ సంప్రదాయ వైద్యం ఏదైతే ఉందో ఆయుర్వేదాన్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ట్రెడిషనల్ మెడిసిన్ కోఆపరేషన్, ఇది మనకు ఒక ముఖ్యమైన హైలైట్. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని ఈయన మీట్ అవ్వడం జరిగింది. ఇండియా బ్రెజిల్కి ఆకాష్ మిస్సైల్స్ని సప్లై చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇక ఆ డిఫెన్స్ విషయానికి వస్తే MOU ఆన్ డిఫెన్స్ ఇండస్ట్రీ, ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక MOUని కుదుర్చుకునే పనిలో ఉన్నారు. ఇండియా ఆకాష్ మిస్సైల్స్ని బ్రెజిల్కి మేము మీకు సప్లై చేస్తాము అని చెప్పేసి ప్రకటించింది. సో ఒకవేళ వాడి ఎగ్జామ్లో బ్రెజిల్కి మనం ఏ మిస్సైల్స్ని మనం సప్లై చేయాలి అనుకుంటున్నామంటే ఆకాష్. ఇక ఆకాష్ మిస్సైల్ అంటే ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మధ్యస్థ శ్రేణి కలిగిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇది 1983 ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మన మిస్సైల్ మ్యాన్, భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి సారథ్యంలో 1983లో తీసుకొని వచ్చిన ఒక ప్రాజెక్ట్. భారతదేశము ఈ డిఫెన్స్ రంగంలో, మిస్సైల్స్ రంగంలో ఆత్మనిర్భరతను, వేరే దేశాలపైన ఇంపోర్ట్స్, వేరే దేశాల నుంచి ఆయుధాలను మనం దిగుమతి చేసుకోకూడదు, ముఖ్యంగా మిస్సైల్స్ రంగంలో మనం ఆత్మనిర్భరతను సాధించాలి అని చెప్పేసి 1983లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం. అందులో భాగంగా
పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్ వంటి మిస్సైల్స్ వంటి 5 రకాల మిస్సైల్స్ని మనము డెవలప్ చేశాము. సో ఇప్పుడు ఆకాష్ మిస్సైల్ని, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ని మనము బ్రెజిల్కి అమ్మాలి, బ్రెజిల్కి ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. ఇక ఈ ఇయర్ 2025 నవంబర్లో బ్రెజిల్లోని శాంటోస్ సిటీలో ఇరు దేశాల మధ్య ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ డైలాగ్ కూడా జరగబోతా ఉందట. బ్రెజిల్ ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీ డైలాగ్ అంటే ఒక సమావేశము జరగబోతా ఉంది. ఎక్కడ అంటే బ్రెజిల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డిసిల్వా గారు ఇండియాకి రాబోతా ఉన్నారట. హీఈస్ గోయింగ్ టు విజిట్ ఇండియా ఇన్ నెక్స్ట్ ఇయర్. సో ఇవి ఇరు దేశాల మధ్య కుదిరిన కొన్ని డిఫెన్స్కి సంబంధించి, ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎంఓయూస్, ఒప్పందాలు. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఇండియా పనామా రిలేషన్స్. భారతదేశము ఇతర దేశాలతో సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇండియా పనామా కంట్రీస్ ఇరు దేశాల మధ్య రిలేషన్స్ని, సంబంధాలను మెరుగుపరచడం కోసము టు ఇంప్రూవ్ ద రిలేషన్స్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ ఇండియా అండ్ పనామా, ఇరు దేశాలు కూడా ఒక ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ని ఏర్పాటు చేశాయి. ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, అది 20 మంది సభ్యులతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 20 మెంబర్ ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ వాజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పనామా. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పనామా అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది, పనామా ఎక్కడ ఉందంటే ఇది ఒక సెంట్రల్ అమెరికన్ కంట్రీ. నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపే ఒక కంట్రీ. మీరు పనామా కెనాల్ గురించి వినే ఉంటారు న్యూస్లో. ముఖ్యంగా జనవరి 2025 ఆ టైంలో ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ పనామా కెనాల్ అనేది ఎక్కువగా వార్తల్లో ఉంది. పనామా కాలువ. ఎందుకంటే ఈ పనామా కెనాల్ అనేది పనామా సిటీలో ఉంది, పనామా కంట్రీలో. ఈ పనామా కెనాలు పనామా దేశానికి సంబంధించినది. అయితే ఈ పనామా కెనాల్ ఏదైతే ఉందో, ఈ పనామా కాలువ గుండా వెళ్ళే అమెరికాకు చెందిన ఓడలు, షిప్స్ ఏవైతే ఉంటాయో, మేము డబ్బులు చెల్లించము, మాకు ఫ్రీగా అలో చేయండి, ఒకవేళ అలా కాకపోతే మేము ఈ పనామా కెనాల్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ జనవరి 2025లో ప్రకటించాడు. సో పనామా కెనాల్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఇటీవల మీరు డొనాల్డ్ ట్రంప్ అబ్జర్వ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లోని లార్జెస్ట్ ఎయిర్ బేస్, ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద ఈ వైమానిక శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో బాగ్రమ్ అనే ఎయిర్ బేస్ను కూడా మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి ప్రకటించాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ప్రతిదీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ తీసుకున్నా, ఏపీ తీసుకున్నా, ఏ ఎగ్జామ్స్లో తీసుకున్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇస్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్ విషయానికి వస్తే 20 మంది సభ్యులతో ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి ఎందుకు పనామాతో రిలేషన్స్ మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే, 19th సెంచరీలో 19వ శతాబ్దంలో పనామాకి భారతదేశం నుంచి ఎక్కువగా వలస కార్మికులు వెళ్ళారు. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ లేబరర్స్ వెంట్ టు పనామా. ఎందుకంటే అక్కడ పనామాలో 19వ శతాబ్దంలో నిర్మించిన ఆ పనామా కెనాల్ కావచ్చు, పనామా రైల్వేస్ వర్క్లో మన వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు లేబరర్స్గా. సో అంటే మైగ్రెంట్స్ ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పనామా ఇది నార్త్ అమెరికాని సౌత్ అమెరికాని కలిపే ఒక కంట్రీ. పనామా సిటీ క్యాపిటల్, ఇది సెంట్రల్ అమెరికన్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్. ఇక పనామా ప్రెసిడెంట్గా జోస్ రాల్ ములినో ఉన్నారు. ఇది ఇండియాకి పనామాకి సంబంధించిన రిలేషన్స్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్. భారతదేశంలోనే అతిపెద్దది, ఒక విధంగా చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్దదైన రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ని యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇది 16వ ఎడిషన్, 16th ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్. దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. పేరులోనే ఉంది, ఇది రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ ప్రదర్శన. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే, కంట్రీస్, వివిధ దేశాలకు చెందిన తమ యొక్క రైల్వే ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇండియా తీసుకుంటే నమో భారత్ ట్రైన్స్ అని, వందే భారత్ ట్రైన్స్, అమృత్ భారత్ ట్రైన్స్, ఇటువంటి అత్యాధునికమైన మోడర్న్ రైల్వేస్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాము, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వాటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము ఆఫ్రికా కంట్రీస్కి, యూరప్ కంట్రీస్కి ఎక్కువగా లోకోమోటివ్స్ని, అంటే ఈ రైల్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం, ఎగుమతి చేస్తూ ఉన్నాం. సో ఆ స్థాయిలో మనది రైల్వే నెట్వర్క్ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ప్రదర్శనలో, ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 450 ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారట. 15 దేశాలకు చెందిన సుమారుగా 450 ఎగ్జిబిటర్స్ పాల్గొని వాళ్ళ దేశాల్లో ఉన్న ముఖ్యమైన రైల్వేస్కి సంబంధించిన మోడల్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇక మెట్రో నెట్వర్క్ పరంగా చూస్తే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం ఏది అంటే భారతదేశం. 2025 నాటికి సుమారుగా 1013 కిలోమీటర్స్, 1013 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్వర్క్ను కలిగి ఉన్న దేశము భారతదేశము. ఇక ఇప్పుడు ఇది ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్ అట. ఆసియాలోనే అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రైల్వే ఎగ్జిబిషన్, వరల్డ్స్ 2nd లార్జెస్ట్ రైల్వే ఎగ్జిబిషన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఇక థీమ్ వచ్చేసి ఫ్యూచర్ రెడీ రైల్వేస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ రెడీ రైల్వేస్, ఫ్యూచర్ రెడీ రైల్వేస్. ఇక మనము మన ట్రైన్స్ విషయానికి వస్తే వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో సెమీ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కదా ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వందే భారత్. అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ మన వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వందే భారత్ సిస్టమ్ని వర్షన్ 4.0కి అప్గ్రేడ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. ఈ వందే భారత్ ట్రైన్స్ నెట్వర్క్ని 4.0 వర్షన్కి మేము అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాము, ఆధునీకరించబోతా ఉన్నాము అని చెప్పేసి చెప్పారు. సో ఈ కాంటెక్స్లో వందే భారత్ అంటే ఇండియాస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ అని విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ హై స్పీడ్ ట్రైన్ ఏది అంటే వందే భారత్. సెమీ హై స్పీడ్ అంటే ఏంటి మరి? దీని స్పీడ్ ఎంత? 160 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతుంది. గరిష్టంగా అయితే 180 కిలోమీటర్స్ పర్ అవర్, మ్యాక్సిమం స్పీడ్ అయితే 180 కిలోమీటర్స్ పర్ అవర్, బట్ నవ్ ఇట్ ఈస్ టచింగ్ అప్ టు 160 కిలోమీటర్స్ పర్ అవర్. సో వందే భారత్ ట్రైన్ని, మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2019లో న్యూఢిల్లీ నుంచి వారణాసి రూట్ మధ్య, న్యూఢిల్లీ నుంచి వారణాసి రూట్ మధ్య 2019లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. ఇక బుల్లెట్ ట్రైన్స్ అంటే ఇవి హై స్పీడ్ నెట్వర్క్, హై స్పీడ్ ట్రైన్. ఇది మాత్రం సెమీ హై స్పీడ్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మనము రైళ్లలో ప్రొటెక్షన్ వ్యవస్థగా ఏది వాడుతూ ఉన్నాం? కవచ్ 4.0 వాడుతూ ఉన్నాం. సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ పాయింట్లన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నట్టయితే మనకి స్టాటిక్ జీకేలో హెల్ప్ అవుతాయి. ఏవైనా ఎగ్జామ్స్ జరిగినా కూడా ఇవన్నీ తప్పకుండా హెల్ప్ అవుతాయి. కవచ్ 4.0 మొన్న జరిగిన యూపీఎస్సి 2025లో కూడా అడగడం జరిగింది సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో. ఇది ఇండిజినస్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, మనం స్వదేశీయంగా సొంతంగా అభివృద్ధి చేసిన రైలు రక్షణ వ్యవస్థ. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీతో పనిచేస్తుంది. RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా కవచ్ 4.0 కవచ్ సిస్టమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం మనం కవచ్ 4.0ని యూస్ చేస్తూ ఉన్నాము. కవచ్ 5.0ని కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. కవచ్ 5.0ని కూడా మనము అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఈ కవచ్ 5.0 అయితే 350 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఉన్న ట్రైన్స్కి ఉపయోగిస్తారట. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్లకు కవచ్ 5.0ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, అగైన్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇతర దేశాలతో భారతదేశ సంబంధాలు. సిసిఎం 137 కాలుష్య ప్రతిస్పందన కోసం ఇండోనేషియాకు ప్రషియన్ బ్లూ క్యాప్స్యూల్స్ను పంపిన భారతదేశం. ప్రషియన్ బ్లూ క్యాప్స్యూల్స్, ఇక్కడ సిసిఎం 137 అన్నాడు. సిసిఎం 137 ఇది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్. రేడియో ఐసోటోప్లు ఉంటాయి కదా మనకి. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని జనరల్గా ఏవైనా మెడిసిన్లో ఉపయోగిస్తారు. ఏవైనా క్యాన్సర్ చికిత్సలకు, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కోసము ఇటువంటి రేడియో ఐసోటోప్స్ని ఉపయోగిస్తారు. ఈ సిసిఎం 137 అనే దాన్ని ఎక్కువగా ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీలో ఉపయోగిస్తారు. ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ, మోస్ట్లీ సిసిఎం 137 యూజ్డ్ ఇన్ ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ. ఇక్కడ ఫుడ్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ అంటే మనకి ఫుడ్ ఏదైతే ఉందో, మనం తినే ఫుడ్, ఆ ఫుడ్ కనుక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయితే ఆ ఫుడ్ అనేది త్వరగా చెడిపోతుంది. మనం అటువంటి పరిస్థితుల్లో న్యూక్లియర్ టెక్నాలజీని, ముఖ్యంగా రేడియేషన్ టెక్నాలజీ, ఎక్స్రేసు, గామా రేసు, అటువంటి రేస్ని ఉపయోగించి ఇటువంటి రేడియో ఐసోటోప్ల సహకారంతో, హెల్ప్తో
ఆ ఫుడ్లో ఉన్న వైరస్ని మనము కిల్ చేయవచ్చు, చంపేసి ఆ ఫుడ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఆహారం నిల్వ ఉంచేలా చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే ఇటువంటి ఐసోటోప్స్ని ఉపయోగించి. దాన్నే ఫుడ్ ఇరేడియేషన్ టెక్నాలజీ అంటారు. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, ఈ పదము. ఇక Cesium-137 ఇంకా ఏ దాంట్లో ఉపయోగిస్తారు అంటే క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ క్యాన్సర్ థెరపీ ఆల్సో. మరి ఇప్పుడు ఆ ఇండోనేషియా ఆ ఫుడ్ ఇరేడియేషన్ టెక్నాలజీలో భాగంగా ఉపయోగించినప్పుడు ఆ Cesium-137 అనేది ఆహారంలో కంటామినేట్ అయిందట. అంటే అది కలుషితమైంది, రేడియో ధార్మికత వెలువడతా ఉందట. ఆ రేడియేషన్ వెలువడినప్పుడు ప్రజలు ఎవరైతే ఆహారాన్ని స్వీకరించి ఉంటారో, తిని ఉంటారో, వాళ్ళ హెల్త్ అనేది దెబ్బతింటుంది. సో ఇప్పుడు యాంటీ రేడియేషన్ మెడిసిన్స్ని ఇండియా ఆ కంట్రీకి పంపించింది. ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్, ఇవి యాంటీ రేడియేషన్ మెడిసిన్స్. ఇవి తీసుకుంటే మన శరీరంలో దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని కనపడకుండా చేస్తుంది. సో Cesium-137 ఇటువంటి మనకి జీకేలో ముఖ్యంగా ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్, రైల్వేసు, ఎక్కడ జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ అని ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటాడో అటువంటి ఎగ్జామ్స్లలో ఈ Cesium-137 ఎట్లా అడుగుతాడంటే క్రింది వాటిలో ఫుడ్ ఇరేడియేషన్ టెక్నాలజీలో లేదంటే క్యాన్సర్ థెరపీలో ఉపయోగించే ఐసోటోపులు ఏవి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. సో ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా డైరెక్ట్గా ఏ కంట్రీకి మనం ఏం పంపించాము, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హరి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటి? గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మిస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ అంటారు. ఏదైనా ఒక హైవేని న్యూగా డెవలప్ చేస్తే, కొత్తగా ఆ హైవేని అభివృద్ధి చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారు. అలా కాకుండా ఉన్న రహదారినే, ఉన్న హైవేనే మనము ఇంకా దాన్ని ఆధునీకరిస్తే, డెవలప్ చేస్తే దాన్ని బ్రౌన్ఫీల్డ్ అంటారు. వెన్ వీ డెవలప్ ద ఎగ్జిస్టింగ్ హైవే, దట్ ఈస్ కాల్డ్ బ్రౌన్ఫీల్డ్ హైవే. కొత్తగా డెవలప్ చేస్తే గ్రీన్ఫీల్డ్. మరి ఇప్పుడు భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అన్నాడు. జనరల్గా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చాలా ఉంటాయి ఇండియాలో, ప్రైవేట్ యూనివర్సిటీలు పెడతారు. అయితే ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకి కొంతకాలం తర్వాత డీమ్డ్ హోదా లభిస్తుంది. డీమ్డ్ స్టేటస్, డీమ్డ్ టు బి అనే ఒక హోదా లభిస్తుంది. ఆ హోదాని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అందిస్తుంది. ఎప్పుడైతే డీమ్డ్ హోదా లభిస్తుందో ఒక యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి, ఆ హోదా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళే సొంతంగా పరీక్షలు పెట్టుకోవచ్చు. దే కెన్ కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్స్. వాళ్ళే సొంతంగా పరీక్షలు పెట్టుకున్న తర్వాత వాటిని కరెక్షన్ చేయొచ్చు, వాళ్ళ ఆన్సర్ షీట్లని. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మన ఇంజనీరింగ్ కాలేజీలు, జనరల్గా మనం చదివే ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా ఉంటాయి, ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటాయి. JNTU అనంతపురం అని, JNTU కాకినాడ అని, లేదంటే మన తెలంగాణలో ఉన్న JNTUస్కి సంబంధించి JNTU హైదరాబాద్ అటువంటివి. కానీ డీమ్డ్ హోదా వచ్చిందంటే మాత్రము ఇక మనమే సొంతంగా, మనమే ఆ ఇన్స్టిట్యూటే, ఆ యూనివర్సిటీనే సొంతంగా ఎగ్జామ్స్ పెట్టుకుంటుంది, వాళ్ళే కరెక్షన్లు చేసుకుంటారు, వాళ్ళే మార్కుల్ని నిర్ధారించుకుంటారు అటువంటివి. సో ఇటువంటి డీమ్డ్ హోదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డీమ్డ్ హోదా ఇవ్వడం వల్ల ఆ యూనివర్సిటీస్కి ఫండ్స్ కూడా అందించడం జరుగుతుంది. అంటే ఖ్యాతి పెరుగుతుంది. వెన్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ when it can be given, the reputation of that institution will be increased అనమాట. మరి ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన తర్వాత జనరల్గా కొంతకాలానికి డీమ్డ్ హోదా వస్తుంది. బట్ అలా కాకోకుండా తొలిసారిగా ఈ హార్ట్ఫుల్నెస్ అనే ఆర్గనైజేషన్, శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ అనే ఒక సంస్థ హరి పేరిట ఒక గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కోసము, ఓపెన్ చేయడం కోసము, ప్రారంభించడం కోసము కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూడా పొందిందట. ఇట్ గాట్ అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. అంటే ఏంటి దాని అర్థము? వాళ్ళు నిర్మిస్తున్నప్పటి నుంచే ఇది డీమ్డ్ హోదా. ఇందాక చెప్పినట్టు జనరల్గా యూనివర్సిటీ ఏర్పాటైన కొంతకాలానికి డీమ్డ్ హోదా వస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళు దీన్ని బిల్ట్ చేస్తున్నప్పటి నుంచే స్టార్టింగ్లోనే డీమ్డ్ హోదా ఇచ్చేశారు. సో ఇది ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఇక మరి దీన్ని హరి అంటే ఇక్కడ ఏంటి అంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హరి అంటే దీన్ని ఎక్కడ ప్రారంభించబోతా ఉన్నారు అంటే మనము ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. శాంతి కన్హావనం, రంగారెడ్డిలోని శాంతి కన్హావనం. ఇటీవల
రంగారెడ్డిలోని శాంతి కన్హావనంలో థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సదస్సు జరిగింది కదా. అది ఎక్కడ జరిగింది? కన్హా శాంతివనం. ఆ కన్హా శాంతివనాన్ని దగ్గర కన్హా శాంతివనం దగ్గర హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించబోతా ఉన్నట్టు ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఎకానమీ కరెంట్ అఫైర్స్. మొట్టమొదటి జాతీయ గృహ ఆదాయ సర్వే, ఇండియాస్ ఫస్ట్ నేషన్ వైడ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే, భారతదేశపు మొట్టమొదటి జాతీయ గృహ ఆదాయ సర్వే. ఇండియన్ గవర్నమెంట్ ఫిబ్రవరి 2026లో తొలిసారిగా దేశవ్యాప్తంగా జాతీయ గృహ ఆదాయ సర్వేను చేపట్టబోతా ఉన్నట్టు ప్రకటించింది. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఫస్ట్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే ఇన్ ఫిబ్రవరి 2026. ఇక్కడ జాతీయ గృహ ఆదాయ సర్వే ఏంటి? ఇండియాలో హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మన ఇండ్లు ఉంటాయి కదా, మన ఇండ్లకు సంబంధించి మన కుటుంబాలలో ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, ఆదాయ వనరులకి సోర్సెస్ ఏమున్నాయి, ఏ విధంగా మనకు వచ్చిన ఆదాయాన్ని మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం కోసం హౌస్ హోల్డ్ లెవెల్లో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2026లో ఈ సర్వేని చేపట్టబోతా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మాస్పీ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంకాల కార్యాలయం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇది మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. ఇది ఫిబ్రవరి 2026లో ఈ సర్వేని చేపట్టబోతా ఉన్నట్టు ప్రకటించింది. మరి ఇందాక చెప్పుకున్నట్టు దీని ముఖ్య ఉద్దేశము టు నో ద హౌస్ హోల్డ్స్ రెవెన్యూ సోర్సెస్ అండ్ ఆల్సో ఇన్ వాట్ వే దే ఆర్ స్పెండింగ్ దేర్ ఇన్కమ్ లెవెల్స్, ఏ స్థాయిలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు, ఇటువంటి ట్రెండ్స్ అన్నీ కూడా అనలైజ్ చేయడం కోసం, ఇటువంటి ట్రెండ్స్ అన్నీ కూడా సేకరించడం కోసము ఈ సర్వేని చేపట్టబోతా ఉన్నట్టు మాస్పీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక ఆల్రెడీ దీనికోసము ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూప్ను కూడా గతంలో ఏర్పాటు చేసింది. ఈ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది. ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూప్కి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే డాక్టర్ సుర్జిత్ ఎస్ బల్లా గారు. ఈయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ద్రవ్యనిధికి మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశాడు. హీఈస్ ఏ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈయన అధ్యక్షతన ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఫార్మ్ అయింది. ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూపు ఈ నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వేకి అవసరమైన గైడ్ లైన్స్ ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆగస్టు 2025లో భాగంగా ఆగస్టు 2025లో ఈ గ్రూపు రికమెండేషన్స్ మేరకు, ఈ యొక్క ఎక్స్పర్ట్ గ్రూప్ సలహాల మేరకు భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 6 సిటీలలో సర్వే చేసింది. ఏ విధంగా ఈ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి ఆగస్టు 4 నుంచి 8 వరకు ఈ సర్వే చేసింది పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా. ఎన్ని చోట్ల చేసింది అంటే 15 రీజనల్ ఆఫీసెస్, 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఉన్న 6 సిటీలలో చేసింది. ఆ 6 సిటీలు ఏవి అంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఈ 6 సిటీలలో అర్బన్ ప్రాంతాలని కొన్ని సెలెక్ట్ చేసుకునింది, రూరల్ ప్రాంతాలని కొన్ని సెలెక్ట్ చేసుకునింది. అలానే రిచ్ పీపుల్ ఉన్న ఏరియాస్ని సెలెక్ట్ చేసుకునింది, పూర్ పీపుల్ ఉన్న ఏరియాస్ని కూడా సెలెక్ట్ చేసుకుని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సర్వే చేశారు. అయితే ఎలా చేస్తారంటే ఈ సర్వేని ఈ మాస్పీ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, ఈ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఒక ప్రశ్నావళిని తయారు చేస్తుందట. అంటే ఒక డ్రాఫ్ట్ క్వశ్చన్ ఏరియా అని చెప్పవచ్చు. డ్రాఫ్ట్ క్వశ్చన్ ఏరియా అంటే ఒక ప్రశ్నాపత్రము టైపు ప్రశ్నావళి. ఆ ప్రశ్నలు ఏముంటాయంటే మీ ఆదాయం ఎంత వస్తూ ఉంది, వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడతా ఉన్నారు, మీకు ఆదాయ వనరులు ఏమున్నాయి, ఎలా సంపాదిస్తున్నారు, ఇటువంటి ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నావళి పత్రాన్ని ప్రజలకి పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. తద్వారా ఇండియాలో ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏ లెవెల్లో ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఈ సర్వే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్ గ్రూప్కి చైర్మన్ ఎవరో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చేపట్టబోతా ఉన్నారు, ఏ మినిస్ట్రీ, అంతే, దట్స్ ఎనఫ్.
నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి, శక్తి భద్రతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. డిఆర్డిఓ సెకీతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం సెకీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునింది. 300 మెగావాట్స్ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల కోసం సెకీతో డిఆర్డిఓ ఒక ఎంఓయు కుదుర్చుకునింది. ఇక్కడ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. మరి ఇక్కడ ఫస్ట్ మనము ఈ సెకీ కంటే ముందు ఈ ఎంఓయు గురించి తెలుసుకుందాం. ఈ ఎంఓయు ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఆర్డిఓకి సంబంధించి లేబొరేటరీలు ఉంటాయి కదా, డిఆర్డిఓ లేబొరేటరీలలో ఎలక్ట్రిసిటీని సోలార్ను ఉపయోగించి ఉత్పత్తి చేయాలి. తమ అవసరాల కోసం వాటి నీడ్స్ కోసము సోలార్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించాలి. తద్వారా ఇండియాలో సోలార్ ఎనర్జీని డెవలప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి డిఆర్డిఓకు చెందిన అన్ని లేబొరేటరీస్ ఏవైతే ఉంటాయో ఆ లేబొరేటరీస్లో 300 మెగావాట్ల సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం కోసం, సెటప్ చేయడం కోసం సెకీ సంస్థతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా 2027 కల్లా 2027 కల్లా డిఆర్డిఓ తనకు చెందిన అన్ని లేబొరేటరీలలో ఈ సోలార్ ప్రాజెక్టులని ఏర్పాటు చేసుకోబోతా ఉంది. దట్స్ ఎనఫ్, మనకి అది సరిపోతుంది. అయితే ఇక్కడ సెకీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి మీరు. ఎందుకు సెకీ గురించి తెలుసుకోవాలంటే మన కామెంట్ సెక్షన్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. మనం డిస్కస్ చేస్తూ ఉన్న కరెంట్ అఫైర్స్ ఏపీ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయా, సెంట్రల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయని చెప్పేసి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. బట్ ఇక్కడ మనం ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో కరెంట్ అఫైర్స్ అనేవి హోలిస్టిక్గానే ట్రై చేస్తున్నామండి. లైక్ ప్రతి ఎగ్జామ్లో కూడా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా యూపీఎస్సీలో ఎలా అడుగుతారు అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. సో ఆ డౌట్ అయితే మీకు అవసరం లేదు. ఇక్కడ సెకీ అనే దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే వాడు ఎగ్జామ్లో ఈ సెకీ అనే కంపెనీ గురించి డైరెక్ట్గా అడుగుతాడు. ఎందుకంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టులు, సోలారు, విండ్ అటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం కోసము ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సెకీ. ద ఓన్లీ డెడికేటెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్ ఇండియా ఈజ్ సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 2011లో ఏర్పాటైంది. 2011లో దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ భారతదేశంలో సోలార్ ఎనర్జీని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసే బాధ్యత ఇది తీసుకుంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వాటి స్టేట్మెంట్లో ఎలా అడుగుతా అంటే ఇది భారతదేశంలో సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తుంది అంటాడు, బట్ అది రాంగ్ అవుతుంది. ఎంటైర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసే బాధ్యత ఇది తీసుకుంటుంది, పేరులో సోలార్ మాత్రమే ఉన్నప్పటికీ. ఇది యాక్చువల్లీ నేషనల్ సోలార్ మిషన్ ఉంది కదా, జాతీయ సోలార్ మిషన్ లక్ష్యాలను సాధించడం కోసం 2011లో ఏర్పాటు చేశారు. బట్ ఇప్పుడు అన్ని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని పర్యవేక్షిస్తుంది ఇది. సో ఇక ఇది నవరత్న కంపెనీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది నవరత్న కంపెనీ. సో వాడు సెంట్రల్ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, క్రింది వాటిలో ఏవి సెకీకి సంబంధించి నిజం అని చెప్పేసి 3 పాయింట్లు ఇస్తాడు. ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఇది ఏ టైప్ ఆఫ్ కంపెనీ, నవరత్న కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇటువంటి కంపెనీల విషయానికి వస్తే ఇటీవలనే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీకి భారత ప్రభుత్వము హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం ఉంటుంది, వైజాగ్, ఆంధ్రప్రదేశ్. దీనికి భారత ప్రభుత్వము ఇటీవలనే మినీరత్న స్టేటస్ ఇచ్చింది, మినీరత్న హోదా. సో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ మినీరత్న, సెకీ అయితే నవరత్న. మరి ఎలా ఈ విధంగా ఇవి హోదాలు ఇస్తారు, మినీరత్న, నవరత్న, మహారత్న అంటే ఆ కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్, ఎకనామిక్ పర్ఫార్మెన్స్, రెవెన్యూ పర్ఫార్మెన్స్, ఆ కంపెనీల యొక్క ఆర్థిక ప్రగతిని ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది ఆ హోదాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకుంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, మినీరత్న, సెకీ, నవరత్న. నెక్స్ట్ వన్, జపాన్లో యూపీఐ సేవల కోసం ఎన్టీటీ డేటా జపాన్తో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ అవగాహన ఒప్పందం.
జపాన్లో యూపీఐ సేవల కోసం ఎన్టీటీ డేటా జపాన్తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఒక ఎంఓయు కుదుర్చుకునింది. యూపీఐ సర్వీసెస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, మనం ఏవైతే ఫోన్పేలు, గూగుల్ పేలు ఉపయోగిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా యూపీఐ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫర్స్, డిజిటల్ పేమెంట్స్. మరి ఇప్పుడు జపాన్లో ఎవరైతే ఇండియన్ టూరిస్టులు ఉంటారో, జపాన్కి చూడడానికి ఎవరైతే భారతదేశం నుంచి పర్యాటకులు వెళ్తూ ఉంటారో అటువంటి ఇండియన్ టూరిస్టులకి అక్కడ యూపీఐ సేవలు అందించాలి అని చెప్పేసి ఈ ఎన్టీటీ డేటా జపాన్ కంపెనీతో ఈ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకునింది. సో ఇక్కడ తెలుసుకోవడానికి ఏముంది అంటే మనకి మెయిన్గా మరి ఇటువంటి భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు ఆల్రెడీ వేరే కంట్రీలో ఎక్కడన్నా ఉన్నాయా అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. జూలై 2025లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకి వెళ్ళినప్పుడు, ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి వెళ్ళినప్పుడు, ఇది కరీబియన్ దేశం, ఆ ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ కూడా ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మేము మా దేశంలో యూపీఐ సేవలు, భారతదేశానికి చెందిన యూపీఐ సర్వీసెస్ని ఇంట్రొడ్యూస్ చేస్తాము, ప్రవేశపెడతామని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. సో ఆ కరీబియన్ ప్రాంతంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టబోతా ఉన్న మొదటి కరీబియన్ దేశము ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఫస్ట్ కరీబియన్ నేషన్ టు యాక్సెప్ట్ ద యూపీఐ సర్వీసెస్ ఈజ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. మరి ఆల్రెడీ ట్రినిడాడ్ అండ్ టొబాగో కాకుండా సింగపూరు, భూటాన్, నేపాల్, శ్రీలంక, యుఏఈ, మౌరీషియస్, ఫ్రాన్స్, ఈ కంట్రీలలో ఆల్రెడీ భారతదేశానికి చెందిన యూపీఐ సేవలు అందుతూ ఉన్నాయి. సో ఎన్టీటీ డేటా కంపెనీ ఇది జపాన్కు చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఐటీ కంపెనీ. ఇక ఎన్పిసిఐ విషయానికి వస్తే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటుంది. అదే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, దాన్నే ఎన్ఐపిఎల్ అంటారు. ఇది ఇంటర్నేషనల్ బ్రాంచ్. ఇక ఎన్పిసిఐ విషయానికి వస్తే ఇది 2008లో ఏర్పాటైంది కదా, మనం తెలుసుకున్నాం. దీన్ని ఏర్పాటు చేసినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి దీన్ని 2007లో ఒక చట్టం తీసుకొని వచ్చారు. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద, ఈ చట్టం కింద ఎన్పిసిఐ 2008లో ఏర్పాటైందని చెప్పేసి తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అని కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్కీము, ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ఫేర్ సే ఫుర్సత్. ఫేర్ సే ఫుర్సత్ అనే ఒక కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు గారు ప్రారంభించారు. ఫేర్ సే ఫుర్సత్ ప్రోగ్రామ్ విచ్ వాజ్ ఇనాగరేటెడ్ బై యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ఇక్కడ ఇది ఏవియేషన్కి సంబంధించినది, సివిల్ ఏవియేషన్కి సంబంధించినని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఫేర్ అంటే ఏంటి? ఛార్జీలు కదా, ఫేర్ అంటే ఛార్జీలు. ఈ ఫేర్ సే ఫుర్సత్ అనే ప్రోగ్రామ్ని, క్యాంపెయిన్ని అలయన్స్ ఎయిర్ అనే ఒక విమానయాన కంపెనీ లాంచ్ చేసింది. అలయన్స్ ఎయిర్ అనే కంపెనీ లాంచ్ చేసింది. ప్రారంభించిన వారు రామ్మోహన్ నాయుడు గారు. మరి ఏంటి ఫేర్ సే ఫుర్సత్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం? ఇండియాలో ఫ్లైట్ ఛార్జెస్ ఈ రోజునట్టు రేపు ఉండవు, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఇవాళ ఒక సిటీకి పోవాలి అనుకుంటే 2000 రూపీస్ అంటాడు, రేపు 5000 రూపీస్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఆ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోజునట్టు ఛార్జీలు రేపు ఉండవు. అంత ఫ్లక్చుయేటింగ్ ఎయిర్ ఫేర్స్ ఉన్నాయి. మరి ఈ ఫ్లక్చుయేటింగ్ ఎయిర్ ఫేర్స్ వల్ల ఈ స్థాయిలో విమాన రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు కదా. సో వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోకుండా తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి యూనిఫామ్ ఫేర్స్ని తీసుకొని వద్దాము అంటే ఒకటే రేటు. ఆ అలయన్స్ ఎయిర్ కంపెనీ లాంచ్ చేసింది. అలయన్స్ ఎయిర్ కంపెనీ కొన్ని రూట్స్ని సెలెక్ట్ చేసుకునింది, కొన్ని రూట్లను సెలెక్ట్ చేసుకొని ఆ రూట్లలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ ఫేర్ సే ఫుర్సత్ కార్యక్రమంలో భాగంగా ఆ సెలెక్టెడ్ రూట్స్లో ఎవరైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఇట్లా ఫ్లక్చుయేటింగ్ ఫేర్స్ ఉండవు, సేమ్ యూనిఫార్మ్ రేట్స్ ఉంటాయి. తద్వారా ప్రయాణికులు లాభపడతారు అని చెప్పేసి దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లాంచ్ చేయడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు
అక్టోబర్ 13th నుంచి డిసెంబర్ 31st 2025 వరకు సాగుతుంది. అక్టోబర్ 13th నుంచి డిసెంబర్ 31st వరకు సాగుతుంది. సో దీన్ని లాంచ్ చేసిన కంపెనీ ఏదంటే అలయన్స్ ఎయిర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 క్వశ్చన్స్ చూద్దాం. సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టును ఏ నదిపైన నిర్మించనున్నారు? ఇటీవల ఈ సావల్కోట్ హైడ్రో ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. సో సావల్కోట్ హైడ్రో ప్రాజెక్టును ఏ నదిపైన నిర్మించబోతా ఉన్నారు? అండ్ విచ్ రివర్ సావల్కోట్ రివర్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. అలానే ఎక్కడ నిర్మించబోతా ఉన్నారు? ఇక తెలంగాణ స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇటీవల తెలంగాణ గవర్నమెంటు ఈ టూరిస్ట్ ప్లేస్లకు వచ్చే విజిటర్స్ ఎవరైతే ఉంటారో, ఈ సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడం కోసం, వాళ్ళ భద్రతను పెంపొందించడం కోసం టూరిజం పోలీసులని ఏర్పాటు చేసింది. టూరిజం పోలీసులని. మరి ఆ టూరిజం పోలీసుల్ని మొదటి దశలో భాగంగా ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది? ఎంతమంది టూరిజం పోలీసుల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. తప్పకుండా తెలంగాణ స్టూడెంట్స్ ట్రై చేయండి. అలానే ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ట్రై చేయండి. ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఇక్కడ వరల్డ్ టూరిజం డే ఎప్పుడు? ఇక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇటీవల పట్టణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షల కోసం మెప్మా ప్రారంభించిన కార్యక్రమం ఏది? రీసెంట్లీ మెప్మా లాంచ్డ్ ఏ క్యాంపెయిన్ టు ప్రొవైడ్ ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సర్వీసెస్ టు అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్. ఆ కార్యక్రమం పేరేంటి? ఇక్కడ మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఇది ఆంధ్ర స్టూడెంట్స్ ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, సిద్ధి ట్రైబల్ గ్రూప్ ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే గుజరాత్, ఈ మహారాష్ట్ర, ఈ కర్ణాటక ప్రాంతాలలో. వీళ్ళు ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళు, ఇండో ఆఫ్రికన్ మూలాలు ఉన్న ప్రజలు. ఈ సిద్ధి ట్రైబల్ గ్రూప్స్కి లిటరసీ రేటు 72% ఉందట. మోర్ దాన్ 72%, 72 లేదా అంతకంటే ఎక్కువ లిటరసీని సాధించారు సిద్ధి. ఇదొక పీవీటీజీ కదా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని కూడా తెలుసుకున్నాం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సైనిక పోరాట పారాచూట్ వ్యవస్థ, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండిజినస్గా స్వదేశీయంగా ఒక సైనిక పోరాట పారాచూట్ వ్యవస్థను డెవలప్ చేసింది. మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్. ఇట్స్ డెవలప్డ్ యూజింగ్ ఇండిజినస్ టెక్నాలజీ. స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి దీన్ని డెవలప్ చేసింది. దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన పర్సనల్ ఎవరైతే ఉంటారో ఆ టెస్ట్ జంపర్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. 32,000 ఫీట్స్ హైట్లో, 32,000 అడుగుల ఎత్తులో దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఇక్కడ పేరులోనే ఉంది, ఇది ఒక పోరాట పారాచూట్ వ్యవస్థ. అంటే మిలిటరీ సేవల కోసం ఉపయోగించే ఒక పారాచూట్ సిస్టమ్. మరి దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే డిఆర్డిఓకి చెందిన లేబొరేటరీలు. అవి ఏవి అంటే ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆగ్రా. మరొకటి బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ లేబొరేటరీ. ఈ 2 లేబొరేటరీలు ఈ మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ని డెవలప్ చేశాయి. ఇప్పుడు ఇది 32,000 అడుగుల ఎత్తులో దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. జనరల్గా 25,000 ఫీట్ హైట్లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము ఉపయోగించడం కోసము అందుబాటులో ఉన్న ఏకైక పారాచూట్ వ్యవస్థ అట. 25,000 అడుగుల ఎత్తులో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూజ్ చేయాలి అనుకుంటే దానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఓన్లీ పారాచూట్ సిస్టమ్, ఏకైక పారాచూట్ వ్యవస్థ ఏది అంటే ఈ డిఆర్డిఓ అభివృద్ధి చేసినదే. ఇక డిఆర్డిఓ విషయానికి వస్తే మనం కొద్దిగా తెలుసుకోవాల్సిండేది 2 పాయింట్లు. 1958లో ఏర్పాటైంది. 1958లో డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. ఇందులో సెట్ ఆఫ్ లేబొరేటరీస్ ఉంటాయి. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ.
దీనికి ప్రస్తుతం డిఆర్డిఓకి చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు. సమీర్ వి కామత్. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ మైనపు మ్యూజియం. ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ మైనపు మ్యూజియం, వరల్డ్స్ ఫస్ట్ రామాయణ వ్యాక్స్ మ్యూజియం. వరల్డ్స్ ఫస్ట్ రామాయణ బేస్డ్ వ్యాక్స్ మ్యూజియం. దీన్ని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రారంభించబోతా ఉన్నారు. హీఈస్ గోయింగ్ టు ఇనాగరేట్ ఇట్. ఎప్పుడు అంటే 2025 దీపోత్సవం సందర్భంగా, దీపావళి సందర్భంగా ఈ మంత్ అక్టోబర్ 19న దీపావళి ముందు రోజు దీన్ని లాంచ్ చేయబోతా ఉన్నారట. అయితే ఇక్కడ దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది మైనపు మ్యూజియం, అంటే వ్యాక్స్తో తయారు చేయబడిన ఒక మ్యూజియం. ఇక్కడ ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ ఒక కుటీరం ఉంది, ఒక చిన్న హట్. రామాయణంలో రాముడు అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ నివసించిన కుటీరాలు ఏవైతే ఉంటాయో అటువంటి హట్స్ని, అటువంటి కుటీరాలని వ్యాక్స్తో మైనంతో వీటిని నిర్మించారట. ఇది యాక్చువల్లీ టూ స్టోరీడ్ బిల్డింగ్, అంటే 2 అంతస్తుల భవనము. ఈ 2 అంతస్తుల భవనంలో రామాయణంలో జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మొత్తం లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ రామాయణంలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా బొమ్మల రూపంలో, ఐడల్స్ రూపంలో ఇలా వ్యాక్స్తో, ఈ మైనంతో తయారు చేసి ఆ బిల్డింగ్లో ఏర్పాటు చేశారట. ఆ 2 అంతస్తుల బిల్డింగ్లో, ఆ 2 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న ఒక చిన్నపాటి వ్యాక్స్ స్ట్రక్చరే ఇది మైనపు కుటీరము. సో మరి దీన్ని ఎవరు నిర్మించారు, ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం ఆర్గనైజేషన్. కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం ఆర్గనైజేషన్ వాళ్ళు సదరన్ ఇండియా స్టైల్లో, దక్షిణ భారతదేశ స్టైల్లో దీన్ని నిర్మించడం జరిగిందట. సో ఇది స్టాటిక్ డైరెక్ట్గా ఫ్యాక్ట్. మరి ఇక ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఇటీవలే యునెస్కో కూడా ఒక వర్చువల్ మ్యూజియంని, ప్రపంచంలోనే ప్రాముఖ్యత ఉన్న ఒక వర్చువల్ మ్యూజియాన్ని యునెస్కో ఇటీవల లాంచ్ చేసింది. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు చూస్తే ఇది యునెస్కో ఇటీవల లాంచ్ చేసిన వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్. యునెస్కో ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువుల మ్యూజియాన్ని, వర్చువల్ మ్యూజియాన్ని లాంచ్ చేసింది. ఏంటంటే ఇవి కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనకి జనరల్గా అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాయి. ఇండియాలో ముఖ్యమైన ఐడల్స్ ఉంటాయి, కొన్ని విగ్రహాలు కావచ్చు, పురాతన కాలం నుంచి వస్తూ ఉన్న విగ్రహాలు. అటువంటి వస్తువుల్ని జనరల్గా విదేశాలకు చెందిన ముఠాలు అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దొంగిలించుకొని పోతూ ఉంటారు. సో అటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డిజిటల్ రూపంలో వర్చువల్గా ప్రజలకు చూసేలా అవకాశం కల్పించడం కోసం యునెస్కో ఇటీవల వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్. స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ అంటే దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువులు. ఆ దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువుల్ని డిజిటల్గా ప్రజలకు చూపించడం కోసం ఈ మ్యూజియాన్ని, వర్చువల్ మ్యూజియాన్ని లాంచ్ చేసింది. అంటే డిజిటల్ మ్యూజియం అనే విషయం గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇటీవల స్పెయిన్లోని బ్యార్సిలినాలో జరిగిన ఒక ఈవెంట్లో దీన్ని ఏర్పాటు చేసింది, దీన్ని అనౌన్స్ చేసింది యునెస్కో. సో గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ ఆబ్జెక్ట్స్ ఎవరు లాంచ్ చేశారంటే, ఏ సంస్థ అంటే యునెస్కో. ఇలా ఉంటుంది ఆ మ్యూజియం. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్ అగైన్. రైలా ఒడింగా ఈయన కెన్యా దేశానికి చెందిన మాజీ ప్రధానమంత్రి, ఫార్మర్ కెన్యన్ ప్రైమ్ మినిస్టర్. ఈయన మరణించారు. అయితే ఎక్కడ మరణించారు అంటే ఈయన కేరళకు వచ్చారట. తనకు సంబంధించి, తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కేరళలోని ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్లో, కేరళలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లలో ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం కేరళకు వస్తే అక్కడ కార్డియాక్ అరెస్ట్తో, గుండెపోటుతో ఈయన మరణించడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025. పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2025 ఈజిప్ట్లోని కైరోలో జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇండియాకు చెందిన ఒక పారా పవర్ లిఫ్టర్, పారా అంటేనే పారా అథ్లెట్స్ అంటే దివ్యాంగులు, లైక్ డిజేబుల్డ్ పీపుల్. ఇండియాకు చెందిన పారా పవర్ లిఫ్టర్
జాబీ మత్యు గారు. జాబీ మత్యు బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడు ఈయన కాంస్య పథకాన్ని. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2025 ఎక్కడ జరుగుతుందంటే ఈజిప్ట్లోని కైరో. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 10th అక్టోబర్ 18th అక్టోబర్ టుమారోతో ముగుస్తుంది ఇది. ఈయన 65 kg లెజెండ్ కేటగిరీలో 65 kgల లెజెండ్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడు. ఇది ఈయనకి సెకండ్ మెడల్ అట. సెకండ్ మెడల్ 2023 యుఏఈ కంట్రీలోని దుబాయ్లో జరిగిన వరల్డ్ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో అప్పుడు కూడా ఈయన బ్రాంజ్ మెడల్ని గెలుపొందాడు. ఇప్పుడు కూడా మళ్ళీ బ్రాంజ్ మెడల్ని. సో ఈయనకి ఇది రెండవ మెడల్. మనకి ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈయన ఏ రంగానికి చెందినవాడు అంటే పారా పవర్ లిఫ్టింగ్. మరి ఇక ఈ పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ విషయానికి వస్తే ఇది 2017 నుంచి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతూ ఉందట. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని నిర్వహించబోతూ ఉన్నారు. 2026లో బహ్రెయిన్లో జరగబోతూ ఉందట. 2026 పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ బహ్రెయిన్ కంట్రీలో జరగబోతూ ఉంది. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 రాజస్థాన్లో జరగబోతూ ఉంది. ఇది 5th ఎడిషన్. రాజస్థాన్లోని 7 సిటీస్లో జరగబోతూ ఉందట. రాజస్థాన్లోని 7 నగరాలలో. ఇందులో 23 డిసిప్లిన్స్ గేమ్స్ 23 రకాల గేమ్స్ని నిర్వహించబోతున్నారు. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో 23 రకాల ఆటల పోటీలను నిర్వహించబోతున్నారు. ఇందులో సుమారుగా 5000+ అథ్లెట్స్ పాల్గొంటూ ఉన్నారట. 5000కు పైగా అథ్లెట్లు పాల్గొనబోతూ ఉన్నారు. 24th నవంబర్ నుంచి 5th డిసెంబర్ 2025 వరకు ఈ ఈవెంట్ జరగబోతోంది. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఇందులో ఎన్ని ఈవెంట్లు అంటే 23 రకాల ఆటల పోటీలు. అయితే ఖోఖోని మాత్రము డెమాన్స్ట్రేషన్ స్పోర్ట్గా నిర్వహించబోతున్నారట. 23 రకాల ఆటల పోటీలతో పాటు ఖోఖో ఈ క్రీడను ఒక డెమాన్స్ట్రేషన్ ఈవెంట్ అంటే ఒక ప్రదర్శన ఆటగా నిర్వహించబోతా ఉన్నారు. ఇక మరి తొలిసారిగా ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 5వ ఎడిషన్లో తొలిసారిగా ఏం గేమ్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు, ఏ గేమ్స్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు అంటే బీచ్ వాలీబాలు, క్యానోయింగ్ అనే ఒక స్పోర్టు, కాయాకింగ్ అనే ఒక స్పోర్టు, సైక్లింగ్ అనే ఒక స్పోర్టు. ఈ 4 రకాల గేమ్స్ని తొలిసారిగా ఈసారి ప్రవేశపెట్టబోతా ఉన్నారట. ఇక లాస్ట్ టైము ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నార్త్ ఈస్ట్లో జరిగింది. అప్పుడు చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిందట. చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. బ్రెజిల్ వైస్ ప్రెసిడెంట్ గెరాల్డో అల్కమిన్ భారత పర్యటన. 20 మంది సభ్యుల ఇంటర్ పార్లమెంటరీ గ్రూప్ని ఏర్పాటు చేసిన ఇండియా పనామా. ఇంటర్నేషనల్ రైల్వే ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ 2025 న్యూఢిల్లీ 16వ ఎడిషన్. సిసిఎం 137 కాలుష్య ప్రతిస్పందన కోసం ఇండోనేషియాకు ప్రషియన్ బ్లూ క్యాప్సూల్స్ పంపిన ఇండియా. భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్లోని కన్హా శాంతివనం. మొట్టమొదటి జాతీయ గృహ ఆదాయ సర్వే ఫిబ్రవరి 2026. 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం సెకీతో డిఆర్డిఓ ఎంఓయు. జపాన్లో యూపీఐ సేవల కోసం ఎన్టీటీ డేటా జపాన్తో ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఎంఓయు. ఫేర్ సేఫ్ ఫుర్సత్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన అలయన్స్ ఎయిర్ సంస్థ. డిఆర్డిఓ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్. ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ మైనపు మ్యూజియం అయోధ్య. ప్రపంచంలోనే మొట్టమొదటి సాంస్కృతికంగా దొంగిలించబడిన వస్తువుల వర్చువల్ మ్యూజియం యునెస్కో లాంచ్ చేసింది. కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారతదేశంలో మరణం. పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2025లో బ్రాంజ్ మెడల్ను గెలుపొందిన జాబీ మత్యు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 రాజస్థాన్లో జరగబోతూ ఉన్నాయి. That's it. These are today's current affairs. We'll meet you next time. And thank you everyone.